Hello friends, very good afternoon. వెల్కమ్ టు 26th సెప్టెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 26th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా అడుగుతారనేటువంటివి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. ఫ్రెండ్స్, మనము యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీదన కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. లైక్ రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి 2 అవర్ ఫ్లాగ్షిప్ UPSC కోర్స్ వరకు ప్రతి కోర్స్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుంది. బట్ ఈ ఆఫర్ మీకు ఓన్లీ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ దిస్ 20% ఆఫ్ యాజ్ వెల్, ఎర్లీ బర్డ్ ఆఫర్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్, ltxclasses.com. సో let us start the discussion. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నామండి. సో లెట్ us సీ ద అజెండా. అసలు ఈవేళ మనం ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, చైనాస్ వార్నింగ్ షాట్స్ విత్ మినరల్స్ దట్ రన్ ద వరల్డ్ అని చెప్పేసి మనకు ఒక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది, అది డిస్కస్ చేయాలి. సెంటర్ ఎస్టిమేట్స్ రికార్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అని చెప్పేసి పబ్లిష్ అయింది. ఇండియా అండ్ ఆస్ట్రేలియా పుష్ ఫార్వర్డ్ ఆన్ ద CECA టాక్స్. గవర్నమెంట్ మల్స్ ద డెసిషన్ టు సెండ్ ద జైశంకర్ ఫర్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్. ద గోల్డ్ లోన్స్ టు రీచ్ 15 lakh crore mark by the year March 2027. ICRA has recently given its estimate అయితే చెప్తున్నారు. అండ్ అలాగనే దీస్ ఆర్ ద హిందూ ఆర్టికల్స్ దట్ వీ విల్ బి డిస్కసింగ్ అండి. ఇవి మనకి సో ద హిందూ న్యూస్ పేపర్లో ఈవేళ 26th సెప్టెంబర్ వాటిలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ ఇవి. ఇంకా ద రిమైనింగ్ 4 ఆర్టికల్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ వీ డిస్కస్ ఫ్రమ్ ద నాన్ హిందూ సోర్సెస్. అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, డౌన్ టు ఎర్త్ ఇలాంటి వాటి నుంచి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అనమాట. ఇవి ఈవేళ మనము డైలీ లైవ్ క్లాస్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ లైవ్ క్లాస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే మనకి జరుగుతున్నాయండి లైవ్లో. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. బైలింగ్వల్ మోడ్లో మనకి క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. లైక్ వేర్ వి డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏషియా పవర్ ఇండెక్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి అహబేడ్ అని చెప్పేసి లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని తీసుకుని వచ్చారు, వాటి గురించి. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియన్ రీజనల్ కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగింది. బీహార్ గవర్నమెంట్ అప్రోచ్ ద కల్లింగ్ ఆఫ్ నీల్గాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైల్డ్ బోర్స్. ఇవి ఏంటంటే మనం ఇవాళ లైవ్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లైవ్ క్లాస్ రిలేటెడ్ డీటెయిల్స్ కనుక మీరు చూసినట్లయితే యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు సో 5,000 రూపీస్ ఛార్జ్ చేసేది 4,000 రూపీస్కి మీకు లభిస్తుంది. అంటే ఇన్ దిస్ 4,000 రూపీస్ యూ కెన్ గెట్ డైలీ అటెండ్ ద లైవ్ క్లాసెస్ యాజ్ వెల్. సో ఓకేనా అండి. ఈ యొక్క ఆఫర్ పీరియడ్ వచ్చేసి మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే. ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక చైనాస్ వార్నింగ్ షాట్స్ విత్ మినరల్స్ దట్ రన్ ద వరల్డ్ అని చెప్పేసి మనకి ఇవాళ ఎడిటోరియల్లో పబ్లిష్ అయింది. ఇది మీకు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం అయితే కనుక కవర్ చేస్తాము. అండ్ అలాగే ఈవెన్ ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లో కూడా మనం చదవచ్చు అనమాట. ఓకే, ఎస్ అండి. మనం ఒక్కసారి టైటిల్ మళ్ళీ చదివితే చైనాస్ వార్నింగ్ షాట్స్ విత్ మినరల్స్ దట్ రన్ ద వరల్డ్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ అండి. క్రిటికల్ మినరల్స్ గురించి అనమాట. సో క్రిటికల్ మినరల్స్ ఆర్ బేసికల్లీ దోస్ ఎలిమెంట్స్. సో మనకేంటి అని అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం కావాల్సినటువంటి మోడర్న్ టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ చూసుకుంటే కనుక మనకి వన్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ లిథియం అనమాట. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక మిసైల్స్లోను ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్లోనూ కూడా మనం యూస్ చేసేది యాంటీమనీ యూస్ చేస్తారు. దిస్ ఈజ్ అనదర్ క్రిటికల్ మినరల్. సో దెన్ అలాగే వీ హ్యావ్ ద గ్యాలియం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్. జర్మేనియం ఈజ్ అనదర్ క్రిటికల్ మినరల్. అయితే రీసెంట్గా మనకి ఎందుకు ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే కనుక సో ప్రపంచం మొత్తంలోనే ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క మోనోపొలీ ఈజ్ బీయింగ్ మెయింటైన్డ్ బై చైనా.
అంటే బీట్ వీటి యొక్క ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే వీటి యొక్క ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏవైనా కూడా మనకేంటి అని అంటే చైనాయే టాప్ పొజిషన్లో ఉంది. చైనా ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఎక్స్పోర్ట్స్ క్రిటికల్ మినరల్స్ అండి. చైనా ఈజ్ బేసికల్లీ ద మోనోపొలీ కంట్రీ అనమాట ప్రపంచం మొత్తంలోనే. ఈవెన్ ద కంట్రీస్ లైక్ మనకి యూరోపియన్ యూనియన్ బ్లాక్, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకా ఇండియా, నెక్స్ట్ వచ్చేసి జపాన్, ఆస్ట్రేలియా, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క క్రిటికల్ మినరల్ నీడ్స్కి సో చైనా మీదన ఆధారపడి ఉన్నాం ఈ రోజున మనం. ఓకేనా? సో చైనా మీదన ఆధారపడి ఉన్నాం. సో చైనా ఏం చేస్తోందంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ యొక్క పొజిషన్ని ఏ కంట్రీస్ అయితే చైనాతో డిస్ప్యూట్లో ఉంటున్నాయో అలాంటి కంట్రీస్కి క్రిటికల్ మినరల్స్ అవసరం కదా. వాళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వాటి మీద ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తోంది. అంటే చైనాతో ఎవరెవరైతే డిస్ప్యూట్లో ఉంటున్నారో, లేకపోతే చైనా యొక్క ఇంట్రెస్ట్ దెబ్బతీసే విధంగా ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీదన ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క తన యొక్క అడ్వాంటేజియస్ పొజిషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేస్తోంది అని అంటే కనుక వాళ్ళ మీదన ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. అంటే ఆ దేశానికి క్రిటికల్ మినరల్స్ సప్లై చేయట్లేదు అనమాట. ఇలా క్రిటికల్ మినరల్స్ సప్లై చేయకపోవటం వలన ఆ కంట్రీలో డెవలప్మెంటల్ నీడ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ద డిఫెన్స్ పర్పస్, లేకపోతే అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పర్పస్, ఏవైతే అప్కమింగ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ పర్పస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆగిపోతున్నాయి, అవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఈ ఎడిటోరియల్లో మనకు ఆథర్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక సో మొత్తం ఇట్స్ ఎ వేకప్ కాల్ ఫర్ ఆల్ ద కంట్రీస్ నౌ దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ చైనా. సో చైనా మీదన మనం ఏంటంటే డిపెండెన్సీని రెడ్యూస్ చేసుకుని మన యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవాలి. సో అంటే మనం వేరే కంట్రీస్ నుంచి సోర్సింగ్ చేసుకోవాలి, అంతే తప్ప చైనా మీదనే ఆధారపడిపోతే సో రేపన్న రోజున చైనా ప్రతి కంట్రీకి కూడా ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తూ మనకేంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ కంట్రీ యొక్క డెవలప్మెంట్ని ఆపేస్తుంది అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ ఎడిటోరియల్లో ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. దిస్ ఈజ్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇంకొకసారి చూస్తే కాంటెక్స్ట్ ఏంటి? క్రిటికల్ మినరల్స్ గురించి. వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్? క్రిటికల్ మినరల్స్ ఆర్ బేసికల్లీ దోస్ ఎలిమెంట్స్ which are very much required for the upcoming technologies like for example electric vehicles. ఈవీ టెక్నాలజీని డెవలప్ చేయాలన్నా, లేకపోతే మిసైల్స్కి సంబంధించి, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఈవెన్ ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి చాలా అవసరం. క్రిటికల్ మినరల్స్ అని ఎందుకన్నారు వీటిని? ఇవి చాలా అవసరము అండ్ అలాగే దీస్ ఆర్ ప్రోన్ టు మోర్ సప్లై డిస్రప్షన్స్ కూడా అనమాట. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ప్రపంచం మొత్తంలో ఎవరున్నారు లీడింగ్ ప్రొడ్యూసర్గా? సో చైనా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్. ఈవెన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్లో కానీ అరౌండ్ 60% ఆఫ్ ద ప్రొడక్షన్ మనకి ఏంటంటే సో చైనాలోనే మనకు జరుగుతుంది. 80% ఆఫ్ ద వరల్డ్స్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మనకి చైనాలోనే మనకు జరుగుతున్నాయి అన్నమాట. సో ఓకే, ఈవెన్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ బ్లాక్ అండ్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ గురించి ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు? చైనా మీదనే డిపెండ్ అయి ఉన్నారు. సో నౌ టేకింగ్ దిస్ ఈ యొక్క పొజిషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏ కంట్రీస్ అయితే చైనాకి ఎగనెస్ట్గా ఉంటున్నాయో, ఏ కంట్రీస్ అయితే చైనా యొక్క ఇంట్రెస్ట్స్ని మనకి దెబ్బతీసేలా ఉంటున్నాయో అలాంటి కంట్రీస్కి ఈ కావాల్సిన క్రిటికల్ మినరల్స్ సప్లైని ఆపేస్తోంది చైనా. ఎలాగా? ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి యాంటీమోనీ మీదన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఈ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేశారు. ఈ యాంటీమోనీ అనేటువంటిది మెయిన్లీ మనకి మిసైల్స్లోను అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లో ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ మిసైల్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. సో మరి ఎప్పుడైతే ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆగిపోతాయో, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారో మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది అనమాట.
సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వేరే వాటిల్లో రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తూ ఉంటే, సో చైనా స్ట్రైట్ అవే ఈ క్రిటికల్ మినరల్స్ని ఇదిగా తీసుకుని వీటిని యూజ్ చేసి అవతల యొక్క కంట్రీస్ని భయపెడుతోంది. అండ్ అలాగనే ఇట్ ఈస్ రిమైండింగ్ ఆల్ ద వెస్ట్రన్ కంట్రీస్, మొత్తం ఉన్న వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఏంటి అని అంటే రిమైండ్ చేస్తుంది, ఐఎమ్ ద లీడర్ ఇన్ దిస్ పర్టికులర్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్. సో ఇన్ కేస్ ఇఫ్ మై ఇంట్రెస్ట్స్ ఆర్ థ్రెటెండ్, దెన్ డెఫినెట్లీ ఐ విల్ కాంప్రమైజ్ యువర్ ఇంట్రెస్ట్స్, మీ ఇంట్రెస్ట్ నేను ఏంటంటే కాంప్రమైజ్ చేసేస్తాను అని చెప్పేసి సో చైనా ప్రపంచానికే సిగ్నల్ ఇస్తోంది. కాబట్టి ఇప్పుడు ప్రతి దేశము కూడా లైక్ పర్టికులర్లీ ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో మచ్ మోర్ వల్నరబుల్. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాటికన్నా కూడా ఇండియా ఈజ్ మచ్ మోర్ వల్నరబుల్ బికాస్ వీఆర్ హెవీలీ డిపెండెంట్. మనం ఏంటంటే ఈ యొక్క చైనా మీదన హెవీలీ డిపెండెంట్ అయిపోయాం అనమాట. వీఆర్ హెవీలీ డిపెండెంట్ అపాన్ ద చైనా, పర్టికులర్లీ వీటి మీద అండి, లైక్ పర్టికులర్లీ లిథియం, నెక్స్ట్ వచ్చేసి నికెల్, దెన్ కోబాల్ట్. సో లిథియం, నికెల్, కోబాల్ట్, ఈవెన్ కాపర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్రిటికల్ మినరల్స్. సో మనం ఏంటి అని అంటే ఎంత ఇంపోర్ట్ చేసుకున్నామంటే అరౌండ్ 34,000 crores, ఓకే, అరౌండ్ 34,000 crores వర్త్ క్రిటికల్ మినరల్స్ని మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023. సో ఫైనాన్షియల్ ఇయర్ 2023లో మనం తీసుకున్నట్లయితే 34,000 crore వర్త్ ఇంపోర్ట్స్ అయితే కనుక మనము ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని లైక్ లిథియం, నికెల్, కోబాల్ట్, కాపర్ అని చెప్పేసి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాము. సో ఇండియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్. ఇంకా రానున్న రోజుల్లో మనకి ఏంటి అంటే ఇంకా డెవలప్మెంటల్ నీడ్స్ ఇంకా పెరిగిపోతున్నప్పుడు మరి క్రిటికల్ మినరల్స్ యొక్క హంగర్ మనకి ఇంకా పెరుగుతుంది. మరి ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఈ ఇంపోర్ట్ బిల్స్ ఇంకా పెరుగుతుందన్నమాట. అంటే మన యొక్క డిపెండెన్సీ ఆన్ చైనా సో ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ ఓన్లీ రాదర్ దాన్ డిక్రీజింగ్. సో నౌ దేర్ ఫోర్ ఈ విధమైనటువంటి ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏదైతే చైనా యూజ్ చేస్తుందో వీటి నుంచి మనం ఇది చేయాలి అంటే వీటిని వేకప్ కాల్గా మనం తీసుకుని మన యొక్క సప్లైని, మన యొక్క క్రిటికల్ మినరల్స్ సప్లైని మనం ఏం చేయాలి, డైవర్సిఫై చేసుకోవాలి. అంటే వేరే దేశాల నుంచి మనం ఏంటంటే ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఇంకెక్కడెక్కడ దేశాల్లో మనకి క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో అలాంటి కంట్రీస్ తోటి మనం పార్ట్నర్షిప్స్ పెట్టుకుని మనం ఏం చేయాలి అని అంటే కనుక చైనా మీద డిపెండెన్సీ రెడ్యూస్ చేసుకోవాలి. సో విత్ దట్ మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఈ యొక్క క్రిటికల్ మినరల్ సప్లై అనేటువంటిది మనకి డిస్రప్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ ఎడిటోరియల్లో మనకి మాట్లాడుతున్నారండి. సో నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఓల్డ్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. బిఫోర్ దట్ మనం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం అయితే స్టడీ చేద్దాం. ఇప్పటిదాకా మనం చదివింది ఏదైతే ఉందో అది. సో చూడండి, దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ద చైనాస్ రీసెంట్ డెసిషన్ టు రిస్ట్రిక్ట్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ యాంటీమోనీ. Antimony is a key strategic mineral and its broader implications on geopolitics, particularly with regard to critical minerals. China is a dominant force in the critical mineral supply chain, uses these resources not only for economic leverage but is also using it as a political tool. సో అంటే ఎకనామిక్ బెనిఫిట్స్కే కాకుండా మనకి ఏంటంటే దీన్ని పొలిటికల్ టూల్గా కూడా మనకి యూస్ చేసి చైనా ఏం చేస్తోంది అని అంటే కనుక మిగతా దేశాలని భయపెడుతోంది అనమాట. సో అంటే వాళ్ళ యొక్క వీక్ పాయింట్స్, బికాస్ క్రిటికల్ మినరల్స్ ఎవరి దగ్గర లేవు, సో చైనా దగ్గర ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే ఈ చైనా ఏం చేస్తుంది, వీక్ పాయింట్గా తీసుకుని సో దాని మీదనే దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసినట్లయితే సో చూడండి, చైనాస్ యాంటీమోనీ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అంటే లేటెస్ట్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అని అంటే కనుక యాంటీమోనీ ఇంపోజ్ చేశారనమాట. చైనా అనౌన్స్డ్ ఇట్స్ డెసిషన్ ఆన్ August 15th 2023 టు లిమిట్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ యాంటీమోనీ, ఏ క్రిటికల్ మినరల్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ టెక్నాలజీ. సో ద డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ టెక్నాలజీలో మనకి ఈ యొక్క యాంటీమోనీని అయితే కనుక ఉపయోగిస్తారు. ఆ యొక్క యాంటీమోనీ మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారనమాట ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఏం చెప్పారంటే రీజన్, ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. అంటే నేషనల్ సెక్యూరిటీని, వాళ్ళ యొక్క నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి చైనా మనకైతే కనుక చెప్తోందండి. ఈ యాంటీమోనీ ఎక్కడ యూజ్ చేస్తారు, మనకి యాంటీమోనీ పర్టికులర్లీ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిసైల్స్లోను, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్లోను, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క యాంటీమోనీ అనే క్రిటికల్ మినరల్ని యూజ్ చేస్తారు.
సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చైనాస్ డామినెన్స్ ఇన్ ద క్రిటికల్ మినరల్స్. China today has near monopoly control over the global critical mineral production, like accounting for about 60% of rare earth elements, 60% of the critical mineral production, and 80% of the world's mineral processing capabilities. వాళ్ళ యొక్క ప్రపంచం మొత్తంలోనే ఈ యొక్క క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ తీసుకుంటే 80% ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ చైనా దగ్గరే ఉన్నాయన్నమాట. 60% ఆఫ్ ద క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ ద చైనా ఓన్లీ. ఓకే, ద రెస్ట్ 40% ఈజ్ స్కాటర్డ్ అమాంగ్ ద మెనీ అదర్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ దగ్గర ఇక్కడ మనకి ఇలా స్కాటర్ అయి ఉన్నాయి తప్ప, బట్ మెయిన్లీ మనకి చైనా అనమాట. ఈవెన్ చైనా యొక్క మినిస్టర్ మనకి ఏంటి అని అంటే ఈవెన్ ద నెక్స్ట్ 5 yearsలో వీళ్ళ యొక్క క్యాపబిలిటీని ఇంకా ఫర్దర్గా పెంచుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తున్నారనమాట. సో దట్ వీళ్ళు ఏంటంటే 80% నుంచి ఇంకా 100% ఆఫ్ ద టోటల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ మొత్తం ఇంక వీళ్ళ దగ్గరే ఉండేలాగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద చైనా ఇన్ ద నెక్స్ట్ 5 years ఓవర్ ద క్రిటికల్ మినరల్స్ టార్గెట్. సో విత్ దట్ ఇంక నియర్ మోనోపోలీ పక్కకి వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్లీ మోనోపోలీ అయిపోతుందన్నమాట. ఎప్పుడైతే కంప్లీట్లీ ఎంత మోనోపోలీ అయిపోతుందో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ప్రపంచ దేశాలన్నిటినీ కూడా వణికించే పరిస్థితి మనకి ఏంటంటే చైనా తీసుకుని వస్తుంది జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. సో ఏం చేయదు, క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని ఆపేస్తుంది అంతే అనమాట. ఇప్పుడు ఏ విధంగా యాంటీమోనీని రిస్ట్రిక్ట్ చేస్తోందో అదేవిధంగా మనకి సప్లైని ఆపేయడం జరుగుతుంది. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, చైనా ఈజ్ యూజింగ్ ద క్రిటికల్ మినరల్స్ యాజ్ ఏ టూల్ ఆఫ్ కోయర్షన్ అంటారు మనకి. సో యాజ్ ఏ ఫోర్స్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఒక వెపన్గా చైనా ఏంటి అని అంటే యూస్ చేసుకుంటోంది అని ఆథర్ మాట్లాడుతున్నారండి. ది ఆర్టికల్ హైలైట్స్ దాట్ చైనాస్ గ్రోయింగ్ విల్లింగ్నెస్ టు వెపనైజ్ ద క్రిటికల్ మినరల్స్ టు గెయిన్ ద జియో పొలిటికల్ లెవరేజ్. It was first demonstrated in 2010 when China halted the rare earth exports to the Japan following a maritime incident. సో మెరిటైమ్ ఇన్సిడెంట్ పర్టికులర్లీ మీరు సౌత్ చైనా సీ చూసారనుకోండి. సో సౌత్ చైనా సీ ఈజ్ ఆఫ్ ఎన్ ఏ డిస్ప్యూటెడ్ రీజియన్. ఈ జపాన్ తోటి, ఫిలిప్పైన్స్ తోటి, ఈ కంట్రీస్ తోటి మనకి ఏంటంటే చైనా అక్కడ మెరిటైమ్ డిస్ప్యూట్స్ తోటి ఉంది. 2010లో జపాన్ తోటి ఇలాగే ఒక మెరిటైమ్ డిస్ప్యూట్ వస్తే దానికి రెస్పాన్స్గా చైనా ఏం చేసిందంటే వాళ్ళకి ఈ యొక్క రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ని ఆపేసిందిట. సో దట్ క్లియర్లీ షోస్ దట్ వెన్ ఎవర్ ద చైనా ఈజ్ ఇరిటేటెడ్, వెన్ ఎవర్ ద చైనాస్ ఇంట్రెస్ట్స్ ఆర్ గెటింగ్ హర్ట్ ఆర్ కాంప్రమైజ్డ్, సో దెన్ ఇమీడియట్లీ చైనా ఈజ్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ వెపన్. సో దట్ ఇమీడియట్గా అప్పుడు ఏమవుతుంది, జపాన్ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ అనేటువంటివి మనకి ఆగిపోతాయి అన్నమాట. దిస్ వాజ్ ఎ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ద ఆథర్ ఈస్ కోటింగ్. అండ్ దెన్ లేటెస్ట్గా మనం చూసుకుంటే 2023లోనే చైనా ఇంట్రడ్యూస్డ్ ఎ సిరీస్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ రెస్పాన్స్ టు యూఎస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ ఆన్ సెమీ కండక్టర్స్ అండ్ ద అదర్ హైటెక్ ఎక్విప్మెంట్. ఈ యొక్క అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మీద, సెమీ కండక్టర్స్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైనా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నప్పుడు సో వీటికి రెస్పాన్స్గా చైనా ఏం చేస్తోంది అని అంటే కనుక ఈ యొక్క క్రిటికల్ మినరల్ ఎక్స్పోర్ట్స్ని మనకి రిస్ట్రిక్షన్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తోందండి. ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ సప్లై చైన్ and the security. Countries like United States of America, Japan and India are highly vulnerable because of due to their dependency on the Chinese mineral supplies. So even United States of America, European Union, Japan, India, Australia, so the so-called big Quad countries, particularly మనం తీసుకున్నట్లయితే క్వాడ్ గ్రూపింగ్ గురించి మనం రీసెంట్గా బర్నింగ్ ఇష్యూ కూడా చేసామండి. ట్రై టు వాచ్ దట్. సో వాట్ ఈస్ క్వాడ్ రెలవెన్స్ ఏంటి, క్వాడ్లో మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అనేటువంటిది మనం ఇది కూడా చేయడం జరిగింది. అక్కడ మీరు చూసినట్లయితే సో ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో ద జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్ కూడా దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్. ఓకే, సో వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నౌ దీస్ కంట్రీస్ ఆర్ బికమింగ్ వల్నరబుల్. వీళ్ళల్లో ఇండియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూడండి, అరౌండ్ 34,000 crore వర్త్ మనం ఏంటంటే క్రిటికల్ మినరల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం విత్ ఇన్ ఇంపోర్ట్ కాస్ట్ ఆఫ్ అబౌట్ 34,000 crores. క్రిటికల్ మినరల్స్ ఏవేంటి, ఎగ్జాంపుల్ లిథియం, నికెల్, కోబాల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాపర్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్రిటికల్ మినరల్స్ అనమాట. So China's shift from politicization to that of the weaponization. So how China has been shifted from merely politicizing the critical minerals to now fully weaponizing them. So వీటిని ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఒక వెపన్ లాగా యూస్ చేసుకుని అవతల కంట్రీస్ యొక్క ఎకానమీని దెబ్బ తీసే విధంగా చైనా ఏంటి అని అంటే ఇప్పుడు నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద చైనాస్ ఫారిన్ పాలసీ.
ఇట్ ఈస్ నౌ పార్ట్ ఆఫ్ ద చైనాస్ ఫారిన్ పాలసీ అనమాట. ఫారిన్ పాలసీలో ఏంటి అని అంటే ఇమీడియట్గా చైనా యొక్క ఇంట్రెస్ట్ దెబ్బతింటే ఇమీడియట్గా యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ పాలసీ ఏం చేస్తున్నారు, క్రిటికల్ మినరల్స్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేసేస్తున్నారు ఆ పర్టికులర్ కంట్రీకి అని చెప్పడం జరుగుతుందండి. ఇండియాస్ వల్నరబిలిటీ అండ్ పాలసీ రికమెండేషన్స్. ఇండియా ఆల్సో లైక్ మెనీ కంట్రీస్ release heavily on imports of critical minerals such as lithium, nickel, cobalt, copper. Around 34,000 crore worth మనం ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా ఫైనల్గా ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ ఆథర్ ఏమంటున్నారంటే మనకి every country, particularly the countries which are heavily dependent, example ఇండియా, ఏం చేసుకోవాలి, మీ యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోండి, లేకపోతే చైనా విల్ ఆల్వేస్ బీ ఎ థ్రెట్ particularly with respect to critical minerals supply. So okay, countries which are dependent on the critical minerals, they should prioritize developing alternative supply chains and collaborations with like-minded countries like USA, Japan, Australia and India. వాటితో మనం ఏంటంటే కనుక కొలాబరేట్ అయ్యి పార్ట్నర్షిప్స్ అవి పెట్టుకుని we have to reduce the dependency on China because it is essential for our national security. మన యొక్క నేషనల్ సెక్యూరిటీని మనం దృష్టిలో పెట్టుకుని సో మనం ఏంటి అని అంటే కనుక చైనా మీద ఈ యొక్క డిపెండెన్సీని మనం తగ్గించుకోవాలి అని చెప్తున్నారండి. స్ట్రాటజిక్ రిసోర్స్ స్టాక్ పైలింగ్. గవర్నమెంట్స్ విచ్ ఆర్ ఎస్పెషల్లీ ఇన్ వల్నరబుల్ కంట్రీస్ లైక్ ఇండియా షుడ్ కన్సిడర్ స్టాక్ పైలింగ్ ద క్రిటికల్ మినరల్స్ టు సేఫ్ గార్డ్ అగెన్స్ట్ ద సడన్ సప్లై షాక్స్ యాజ్ వెల్. సో ఓకేనా, ఈ యొక్క సడన్ సప్లై షాక్స్ అనేటువంటి ఉండకుండా ఉండాలి అని అంటే కనుక మనం ఒక బఫర్ స్టాక్గా మెయింటైన్ చేయాలి, ఈ యొక్క రిజర్వ్స్ని స్టాక్ పైల్ చేసుకోవాలి. సో దట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఇబ్బంది పెట్టినా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఆ షాక్కి ఇది అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా అని చెప్తున్నారండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డొమెస్టిక్ మైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాసెసింగ్. Nations should invest in domestic mining, refining and processing capacities for critical minerals. It not only reduces dependency on China but will help in building the self-sufficiency in sectors critical for defense, technology and clean energy transitions. మనం ఏంటి అని అంటే కనుక లైక్ అంటే డొమెస్టిక్ మైనింగ్ అది పెంచుకోవడము. దెన్ అలాగనే మనకి ఏంటంటే కనుక మనం ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాము, వీఆర్ ఫాలోయింగ్ దిస్ అండి, డొమెస్టిక్ మైనింగ్ క్యాపబిలిటీస్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఈ యొక్క క్రిటికల్ మినరల్స్లో. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఫారిన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో, మనకి ఫారిన్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఆ యొక్క అసెట్స్ని అక్వైర్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నామండి. దట్ ఈస్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ ఓన్లీ. ఈవెన్ ద అదర్ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ ద సేమ్ థింగ్. ఏంటంటే చైనా మీద ఎవరెవరైతే డిపెండెంట్ అయి ఉన్నారో మీరు అందరూ కూడా ఏంటి అని అంటే కనుక దయచేసి మీ సప్లైని డైవర్సిఫై చేసుకోండి, మీ డొమెస్టిక్ మైనింగ్ని పెంచుకోండి, సో ఓకేనా, స్టాక్ పైల్ని మెయింటైన్ చేయండి అని మనకి చెప్తున్నారు. బూస్ట్ ద రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ ఇన్ ఆల్టర్నేటివ్స్. రీసెర్చ్ షుడ్ ఫోకస్ ఆన్ ఫైండింగ్ ద ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ ఆర్ ఇంప్రూవింగ్ ద రీసైక్లింగ్ టెక్నాలజీస్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్లీ కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలి. వెస్ట్రన్ కంట్రీస్ అండ్ అదర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ షుడ్ డెవలప్ ఏ కలెక్టివ్ స్ట్రాటజీ టు కౌంటర్ బ్యాలెన్స్ ద చైనాస్ డామినెన్స్. సో పర్టికులర్లీ ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ సెక్టార్ అండర్లో చైనా యొక్క డామినెన్స్ని కౌంటర్ చేయడానికి వెస్ట్రన్ కంట్రీస్ అంటే లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ అండ్ ఈవెన్ ద అదర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ లైక్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, సో మీరందరూ కూడా ఏంటంటే ఒక కలెక్టివ్ స్ట్రాటజీ ఒకటి మెయింటైన్ చేయాలి. ఎందుకు? టు కౌంటర్ ద చైనాస్ డామినెన్స్. ఎందులో? క్రిటికల్ మినరల్స్లో. సో ఇలా చేయటం వల్ల మన యొక్క అంబిషన్స్కి, మన యొక్క యాస్పిరేషన్స్కి, మన యొక్క డెవలప్మెంటల్ నీడ్స్కి, లేకపోతే మనం డెవలప్ చేసేటువంటి టెక్నాలజీస్కి ఈ యొక్క క్రిటికల్ మినరల్ సప్లై షాక్స్ అనేటువంటివి తగలకుండా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. ఎస్, ఇన్ సమ్మరీ ది ఆర్టికల్ ఈజ్ కాలింగ్ ఫర్ ద అర్జెంట్ యాక్షన్ by the countries which are reliant on Chinese critical minerals to build the resilience and cooperation in the face of the China's increasingly assertive foreign policy regarding these resources.
సో చైనా ఈజ్ పర్సూయింగ్ ద అగ్రెసివ్ అసర్టివ్ ఫారిన్ పాలసీని అయితే కనుక మెయింటైన్ చేస్తూ క్రిటికల్ మినరల్స్ మీద ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం అనేటువంటి దాన్ని కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్స్ ఫారిన్ పాలసీగా చైనా ఏంటి అంటే ట్రీట్ చేస్తూ తన యొక్క డామినెంట్ పొజిషన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ ఏంటి అంటే కనుక మిగతా దేశాలని భయపెడుతోందనమాట. మనం ఇలా భయపడకుండా ఉండాలి అంటే కనుక మనం కూడా మన యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. క్రిటికల్ మినరల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫర్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీ పరంగా మనం ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ అండి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ ఆర్టికల్, సెంటర్ ఎస్టిమేట్స్ ద రికార్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ మనకి ఏంటి అంటే కనుక ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ క్రాప్స్ రిలేటెడ్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ క్రాప్స్కి సంబంధించి మనకి ఫోర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనల్ ఎస్టిమేట్స్ అయితే కనుక మనకి యూనియన్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ రీసెంట్గా పబ్లిష్ చేశారండి. The Union Agricultural Ministry recently released the fourth and as well as the final estimates for the major agricultural crops for the financial year 2023-24 on September 25th, 2024. These estimates are based upon the data that is received from the states and union territories. So reveal that the record food grain production despite drought-like conditions in several regions. So several regions lo manaki enti ante kanaka drought situations unna kuda manaki enti ante so we have estimating the record food grain production aithe kanaka undi ani cheppesi estimate chestunnaru. This has been a significant growth in the production of food grains like rice, wheat and as well as millets. So food grains ఏవైతే ఉన్నాయో మనకి వాటి ప్రొడక్షన్ అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయింది. బట్ కానీ ద ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్, ఆయిల్ సీడ్స్, షుగర్ కేన్ అండ్ కాటన్ ఈజ్ సెట్ టు డిక్లైన్ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ ఫిజికల్ ఇయర్. సో ద లాస్ట్ ఫిజికల్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఒక పక్కన మనకి రైస్, వీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిల్లెట్స్ ప్రొడక్షన్ అయితే కనుక ఇంక్రీజ్ అయింది. బట్ అలాగనే మనకి ఏంటి అంటే కనుక పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ షుగర్ కేన్ అయితే కనుక డిక్లైన్ అవ్వబోతుంది, సెట్ టు డిక్లైన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ అని చెప్పేసి మనకి ఎస్టిమేషన్స్ చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సో ద నెక్స్ట్ 6-7 పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్లీ డేటా మాత్రమేనండి, కంప్లీట్లీ. సో ఈ యొక్క డేటాని మీరు ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్లో మనం ఏంటి అని అంటే ఈ యొక్క పాయింట్స్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎలా ఉంది, పల్సెస్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎలా ఉంది, ఆయిల్ సీడ్స్ పరిస్థితి ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి షుగర్ కేన్ పరిస్థితి ఏంటి, కాటన్ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ నట్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక అవుట్ రైట్లీ మెన్షన్ చేసుకోవచ్చండి. సో ఓకే, దీస్ ఆర్ లెట్ మీ గో త్రూ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఫర్ 2023-24 ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అట్ 3,322 lakh metric tons, which is an increase of about 26 LMT from the previous years of 3,296. ఓకే, ఈ యొక్క రికార్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంత ఇంక్రీజ్ అవ్వడానికి మళ్ళీ రీజన్ ఏంటంటే దిస్ సర్జ్ ఈజ్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హయ్యర్ అవుట్పుట్స్ ఇన్ ద రైస్, వీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిల్లెట్స్. సో వీటి యొక్క అవుట్పుట్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనకి ఏంటంటే ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అట్ ఎ రికార్డ్ ఆఫ్ అబౌట్ 3,322 lakh metric tons అని చెప్తున్నారు. వాటిల్లో మనకి ఇండివిజువల్ ఫుడ్ గ్రెయిన్స్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ప్రొడక్షన్, ఫాలోడ్ బై ద వీట్ ప్రొడక్షన్ అండ్ దెన్ ద మిల్లెట్ ప్రొడక్షన్. ఈ మూడు అయితే కనుక ఇంక్రీజ్ అయితే అవబోతున్నాయని చెప్పేసి మనకి అయితే కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కానీ ఇవి మాత్రం ఏవైతే పల్సెస్ ఉన్నాయో మనకి అవి మాత్రం దే ఆర్ సెట్ టు డిక్లైన్ అవ్వబోతున్నాయి అని కూడా మనకి ఎస్టిమేట్ చేయడం జరుగుతుందండి. రైస్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ అరౌండ్ 1,378 lakh metric tons, which is a rise of about 20 LMT from the last year's 1,300. వీట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఫోర్కాస్టెడ్ టు గ్రో టు 1,132 lakh metric tons, an increase of about 27.38 lakh metric tons from the 1,100 lakh provided in the previous year. మిల్లెట్స్ విషయానికి వచ్చేసరికి millet production is also expected to rise slightly, like reaching 175 LMT when compared to that of the last year's 173 LMT lakh metric tons anamata. So this is all about three important things: food grains manaki, so that is rice, next wheat, then next one vachesi millets. Now going to that of the other major agricultural crops, that is pulses.
సో ద పల్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద పల్సెస్ ప్రొడక్షన్ ఈజ్ సెట్ టు డిక్రీజ్ టు 242 lakh metric tons, like down from 260 in the last fiscal. It is mainly attributed to adverse climatic conditions, like including the drought and prolonged dry spells. సో ఈ యొక్క డ్రాట్ లైక్ కండిషన్స్ ఉండటం మూలాన, నెక్స్ట్ వచ్చేసి సో ఎక్కువ డ్రై స్పెల్స్ మనకు ఉండటం మూలాన మనకి ఏంటి అంటే కనుక పల్సెస్ ప్రొడక్షన్ ఈజ్ సెట్ టు డిక్లైన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ద సేమ్ గోస్ విత్ ఆయిల్ సీడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద షుగర్ కేన్ యాజ్ వెల్. ఆయిల్ సీడ్స్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు డ్రాప్ టు 396 million tons from 413. సో ద రేప్ సీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మస్టర్డ్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో లైక్లీ టు see a marginal increase to 132, a record output according to the government. Sugarcane is also estimated to decline slightly to 4,500 lakh metric tons compared to the previous year's 4,900. సో మెయిన్లీ మనకి ఏంటి అని అంటే ద మినిస్ట్రీ నోటెడ్ దట్ ఈ యొక్క డిక్లైన్ ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక ద డ్రాట్ లైక్ కండిషన్స్ ఇన్ ద సదరన్ స్టేట్స్, లైక్ పర్టికులర్లీ మహారాష్ట్ర అండ్ ద ప్రొలాంగ్డ్ డ్రై పీరియడ్స్ ఇన్ ద రాజస్థాన్ ఎఫెక్టెడ్ దిస్ ప్రొడక్షన్. సో ఓకేనా, వర్షాలు పడకపోవడం వల్ల మనకి ఏంటంటే కనుక సో ద డ్రై పీరియడ్స్ ఉండటం వల్ల. సో ద మాయిశ్చర్ స్ట్రెస్ ఆల్సో నెగిటివ్లీ ఇంపాక్టెడ్ ద రబీ సీజన్, లీడింగ్ టు లోవర్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్, కోయర్ సెరల్, సోయాబీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాటన్ అవుట్పుట్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిక్రీజ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్. సో ద థర్డ్ ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్. అండ్ అలాగనే మనకి ఏంటి అంటే గ్రౌండ్ నట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బీ దీస్ థింగ్స్ 130 million tons. సో ద డిస్పైట్ దిస్ డ్రాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రై స్పెల్స్ మనకి ఏంటి అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అయితే కనుక ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద రెసిలియన్స్ ఆఫ్ అగ్రికల్చర్ని అయితే షోకేస్ చేస్తుంది అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. డిస్పైట్ ద ఛాలెంజెస్ పోజ్డ్ బై అడ్వర్స్ వెదర్ కండిషన్స్, ద రికార్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ the resilience of the agricultural sector. Yes, so the 2023-24 estimates presented a mixed outlook for the Indian agriculture, like while food grain production has reached a record levels, so the key crops like pulses, oil seeds and sugarcane have been negatively impacted by the weather conditions. So ఈ యొక్క weather conditions వల్ల మనకి ఏంటంటే food grain production అనేటువంటిది even though it remained resilient, but however the other major agricultural crops ఏవైతే ఉన్నాయో so they are said to be declined అని చెప్పేసి మనకి సో the government యొక్క ఫైనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోర్త్ ఎస్టిమేట్స్ అయితే కనుక చెప్తున్నాయండి, విచ్ వర్ రీసెంట్లీ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ యొక్క డేటాని మీరు మన యొక్క జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ దాంట్లో స్పెసిఫికల్లీ అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్ ఉంటుంది, దాని అండర్లో మీరు మెయిన్స్ ఆన్సర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవెన్ ప్రిలిమినరీలో కూడా మనకి ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రీసెంట్ ట్రెండ్ ఇన్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ అకార్డింగ్ టు ద recent ఫోర్త్ అండ్ ఫైనల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద మేజర్ అగ్రికల్చరల్ క్రాప్స్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేటువంటిది మనకి ఏంటంటే తగ్గిపోబోతోంది అని చెప్పేసి మనకి ఏంటి అంటే సో ద గవర్నమెంట్ సోర్సెస్ చెప్పాయి అని చెప్పేసి ఆపోజిట్ ఇస్తూ ఉంటారనమాట. సో దేర్ యూనిట్ టు బి వెరీ క్లియర్. సో ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఏంటి అని అంటే కనుక మనకి సో ద ఇంక్రీజ్ అవుతుంది, కానీ బట్ హవర్ ద అదర్ ఇంపార్టెంట్ మేజర్ అగ్రికల్చరల్ క్రాప్స్ లైక్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమాటిక్ కండిషన్స్ మనకి డిక్లైన్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా మీరు స్టడీ చేయాలి ఇక్కడ. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనము క్రిటికల్ మినరల్స్ గురించి ఏంటి, సో దాని యొక్క ఇండియా ఏ విధంగా ఎంత హెవీలీ డిపెండెంట్ ఆన్ దీస్ క్రిటికల్ మినరల్స్, అండ్ అలాగే నాట్ ఓన్లీ ఇండియా, ద అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, సో ఆస్ట్రేలియా, జపాన్ ఏ విధంగా డిపెండ్ అయ్యి ఉన్నాయి, దీ పొజిషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చైనా ఏ విధంగా వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తోంది, సో ఓవరాల్గా కంట్రీస్ ఏం చేయాలి అనేటువంటి సజెషన్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఆర్టికల్లో చూడడం జరిగింది. సెకండ్ ఆర్టికల్ ఈ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద estimations of the fourth and as well as the final estimates for the major agricultural crops that were recently released by the Ministry of Agriculture, Union Ministry of Agriculture. Moving to that of the next article కు మనం మూవ్ అయినట్లయితే కనుక yes, moving to the third one, that is the next article. So before going to that, there was a small announcement అండి. మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ కోర్స్ అయితే కనుక మనకి రన్ అవుతుంది. ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద మీకు 30,000 రూపీస్ ఛార్జ్ చేసేటువంటి ఇది మీకు 24,000కే మీకు ఏంటంటే అవైలబుల్లో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ మీకు వ్యాలిడ్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇది మీకు ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ దిస్ వెబ్సైట్ యాజ్ వెల్.
అలాగనే మనకి అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ ద జిఎస్ పేపర్స్ ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ అండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీకు ఏంటి అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ 25,000 ఛార్జ్ చేసేది మీకు 20,000కి మీకు అందుబాటులో ఉంటుంది. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇక్కడ స్క్రీన్ ఆఫర్ వచ్చేసి మీకు 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి, మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా ఆస్ట్రేలియా పుష్ ఫార్వర్డ్ ఆన్ CECA టాక్స్. ఎస్ అండి, ఇంకొకసారి టైటిల్ చూస్తే ఇండియా అండ్ ఆస్ట్రేలియా పుష్ ఫార్వర్డ్ ఆన్ ద CECA టాక్స్ అంటున్నారనమాట. CECA అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని అర్థం అండి మనకి. CECA స్టాండ్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటే ఇలాంటి అగ్రిమెంట్స్ మనకి ఎందుకు సైన్ చేసుకుంటారు అని అంటే కనుక ఇన్ ఆర్డర్ టు డీపెన్ ద ట్రేడ్ రిలేషన్స్. సో ట్రేడ్ రిలేషన్స్ని ఇంకా డీపెన్ చేయడానికి అండ్ అలాగే ఎటువంటి టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉంటాయి కనుక సో వాటిని తగ్గించడానికి, సో ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేయడానికి ఆ రెండు దేశాల మధ్యన కూడా సో మనకి ఏంటి అంటే కనుక ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ని అయితే కనుక మనం సైన్ చేసుకోవడం జరుగుతుంది. సో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని అర్థం అనమాట. అసలు ఈ యొక్క CECA అనేటువంటిది వే బ్యాక్ మనకి 2011లోనే వీటికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ చేశారండి. బట్ కానీ వీటిలో ఏంటి అంటే కనుక 2016లో ఈ నెగోషియేషన్స్ అనేటువంటివి ఆగిపోయాయి అనమాట. బట్ అగైన్ ఇట్ వాజ్ రివైవ్డ్ ఇన్ 2021లో వీటికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ని మళ్ళీ వీటిని రివైవ్ చేయడం జరిగింది 2021లో. అండ్ నౌ ఇట్ ఈస్ పుషింగ్ ఫార్వర్డ్ ఫర్ ద బై మిడ్ 2025 నాటికి ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేటువంటివి నెగోషియేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయిపోవాలి అనేటువంటి గోల్ తోటి ముందుకు వెళ్తున్నారనమాట. సో ఓకే, ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఈజ్ పుషింగ్ ఫార్వర్డ్ ఆన్ CECA టాక్స్. అయితే ఈ యొక్క CECA కంటే కూడా ముందుగా ఇంకొక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ ECTA అని అర్థం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ECTA అంటే విత్ రెస్పెక్ట్ టు గూడ్స్, విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్, విత్ రెస్పెక్ట్ టు ఫైటో శానిటరీ మెజర్స్ అండ్ అలాగే మనకి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పేసి మనకి కొన్నిటిని ఆల్రెడీ ECTA మొన్న December 2022లో మనకి ఏంటంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ECTA కంటే మచ్ మోర్ కాంప్రిహెన్సివ్ అంటే ఇంకా బెటర్గా ఇంకా మోర్ సెక్టార్స్ని యాడ్ చేస్తూ ఇంకా ట్రేడ్ రిలేషన్షిప్ని ఇంకా డీపెన్ చేసేటువంటిది CECA అనమాట. ఓకే, సో CECA దీని గురించి నెగోషియేషన్స్ అనేటువంటివి చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ECTA ఏదైతే ఉందో దీన్ని ఫర్దర్గా అప్గ్రేడ్ చేయడానికి ఇంకా మోర్ సెక్టార్స్ని యాడ్ చేయడానికి ఈ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని అన్నిటినీ కంప్లీట్గా తగ్గించడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ CECA అనేటువంటి నెగోషియేషన్స్ అనేటువంటివి జరగబోతున్నాయి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా బోత్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ క్వాడ్ యాజ్ వెల్. సో క్వాడ్ మెంబర్స్ అండి రెండు కూడా మనకి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read the important points. India and Australia have been working towards strengthening their trade relationship building on the momentum that is created by the ECTA which came into effect about 20 months ago. సో మనకి December 2022లో మనకి ఈ యొక్క ECTA అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్య. సో దాన్ని అండర్ ఫౌండేషన్గా తీసుకుని ఇప్పుడు ఇంకా మోర్ సెక్టార్స్ని మోర్ కవరేజ్ని యాడ్ చేస్తూ మనకి ఏం చేస్తున్నారు, CECAని తీసుకుని వచ్చారనమాట. అంటే CECAలో ఇంకా మోర్ సెక్టార్స్ని మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి, ఇంకా వీటిలన్నిటి గురించి కూడా మనకి యాడ్ చేయబడడం జరుగుతుంది. అయితే రీసెంట్గా మనకి ఈ యొక్క మినిస్టర్స్ మీటింగ్ అయితే జరిగిందండి. దే ఫోకస్డ్ ఆన్ రీచింగ్ ఏ షేర్డ్ గోల్ ఆఫ్ $100 billion in bilateral trade by the year 2030. సో బై ద ఇయర్ 2030 నాటికి ఏంటి అని అంటే కనుక $100 billion అయితే కనుక వర్త్ ట్రేడ్ అయితే కనుక జరగాలి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన అని చెప్పేసి మనకి ఏంటంటే గోల్ అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. వైల్ ఆల్సో అడ్రసింగ్ ద స్పెసిఫిక్ సెక్టోరల్ కన్సర్న్స్.
సో కమింగ్ టు దట్ ఆఫ్ ద ఇండియా ఆస్ట్రేలియా ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్. సో మీకు అర్థమైంది కదా, ఫ్రీ ట్రేడ్ బేసికల్లీ మీనింగ్ దాట్ ఫ్రీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. టారిఫ్ అంటే ట్యాక్స్ రిలేటెడ్ బ్యారియర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేయడాలు, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ట్యాక్స్ బేస్డ్ అన్ని టారిఫ్లోకి వస్తాయి. సో ద నాన్ టారిఫ్ అంటే ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ ఫైటో శానిటరీ మెజర్స్ అంటారు, లేకపోతే కోటా సిస్టము, ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇంకేవేవైతే ఉంటాయో రెస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటలోకి వస్తాయి. జనరల్లీ మనకి టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్సే ఏం చేస్తాయంటే రెండు దేశాల మధ్యన ట్రేడ్ని ముందుకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క బ్యారియర్స్ని అడ్రస్ చేసి కంప్లీట్లీ ఈ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని మనం కంప్లీట్లీ మినిమైజ్ చేసుకోగలిగినట్లయితే ఆ రెండు దేశాల మధ్యన ఫ్రీ ట్రేడ్ని మనం ప్రమోట్ చేయొచ్చు. సో ఓకే, అంటే ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి మార్కెట్ యాక్సెస్ ఇస్తుందన్నమాట. సో వితౌట్ ఎనీ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ అవి పెట్టకుండా, సో ఓకే, ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ అవి వేయకుండా, సో ఎటువంటి ఫైటో శానిటరీ మెజర్స్ అవి లేకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లెవరేజ్ అనేటువంటిది మనం ఇస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య ఆల్రెడీ ఏం అగ్రిమెంట్ ఉంది? ఈసీటీఏ అగ్రిమెంట్ ఆల్రెడీ ఉందండి. చూడండి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా దే హెల్డ్ ద టాక్స్ టు రివ్యూ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సిఈసిఏ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ which aims to develop into a full-scale free trade agreement. This builds upon the early harvest pact known as ECTA, which has already been beneficial for both countries. ఈ యొక్క ECTA ఆల్రెడీ మనకి డిసెంబర్ 2022 నుంచి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన అయితే కనుక రన్ అవుతోంది. ఆల్రెడీ మనం ఏంటి అని అంటే కనుక కొన్ని ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి తీయడం జరిగింది. అండ్ అలాగే టారిఫ్ లైన్స్కి మనకి ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ అవి కూడా ఇంపోజ్ చేయకుండా మన మార్కెట్ ట్యాక్సెస్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ మార్కెట్ ట్యాక్సెస్ మనం తీసుకుంటూ both are mutually getting benefited. In this context, they have a bilateral trade target of about $100 billion అయితే కనుక అచీవ్ చేయాలి అనేటువంటిది బై ద ఇయర్ 2030 నాటికి. Both nations are working towards achieving the $100 billion in bilateral trade by the year 2030. The current efforts are directed at expanding the benefits that have already been emerged from ECTA, such as tariff reductions and increased agricultural trade. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎర్లీ హార్వెస్ట్ డీల్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈసీటీఏ యొక్క బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పటిదాకా అనేటువంటి పాయింట్స్ని ఇక్కడ మనకి హైలైట్ చేశారండి. సిన్స్ ఈసీటీఏ వాజ్ ఇంప్లిమెంటెడ్, ఎప్పటి నుంచి? డిసెంబర్ 2022 నుంచి. Australian exports worth $30 billion have entered India with zero or lower tariff కంపేర్ టు అదర్ కంపీటింగ్ నేషన్స్. అంటే మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంపోర్ట్ టారిఫ్స్ అనేటువంటివి వేయడం జరుగుతుంది, ఇంపోర్ట్ డ్యూటీ అనేటువంటిది వేయడం జరుగుతుంది. బట్ కమింగ్ టు దట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా, సో దీస్ ఆస్ట్రేలియా ఈజ్ ఎంజాయింగ్ ద జీరో ఆర్ లోవర్ టారిఫ్. అంటే జీరో ఆర్ లోవర్ టారిఫ్ అచీవ్ చేయడం వల్ల వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఆస్ట్రేలియా యొక్క గూడ్స్ మన మార్కెట్లోకి వచ్చేసరికి దే విల్ బీ కంపిటేటివ్. సో కంపిటేటివ్గా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ వేసామనుకోండి, ఈ ఇంపోర్ట్ డ్యూటీ ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీదన మన కంట్రీలోకి వచ్చేటువంటి ప్రొడక్ట్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేసిన తర్వాత మార్కెట్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దట్ విల్ బీ ఎక్స్పెన్సివ్ కదా. సో ఎక్స్పెన్సివ్ అయిపోతుందన్నమాట. మరి అలాంటప్పుడు ఆస్ట్రేలియన్ ఎక్స్పోర్ట్స్ ఇంకెవరు కొనుక్కుంటారు ఇక్కడ ఆస్ట్రేలియా యొక్క ప్రొడక్ట్స్ అవి కూడా? అలా కాకుండా ఈ జీరో అండ్ లోవర్ టారిఫ్స్ ఉండటం మూలాన మనకి ఏంటంటే వాటి యొక్క గూడ్స్ కూడా మన మార్కెట్లో కంపిటేటివ్గా ఉంటాయి. సో దేర్ ఫోర్ ద పీపుల్ విల్ హ్యావ్ ద ఆప్షన్ to purchase these items anamata. So the people will consider them as choices. That is what is the objective here. అందుకని ఈ యొక్క ఈ టారిఫ్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి తగ్గించి అరౌండ్ $30 billion వర్త్ ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మన కంట్రీకి ఎక్స్పోర్ట్ చేశారట. అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు ఇండియా హ్యావ్ ఆల్సో సర్జ్డ్ బై ద 60%, రీచింగ్ $1.6 billion. సో $1.6 billion మనకి ఏంటి అని అంటే కనుక అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చేటువంటి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా మనకి ఏంటి అని అంటే దే హ్యావ్ ఆల్సో బీన్ ఇంక్రీజ్డ్ బై ద 60% అయితే ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. ఫర్ ఆస్ట్రేలియన్ కన్జ్యూమర్స్ దిస్ డీల్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద సేవింగ్స్ వర్త్ $225 million because of due to the lower tariffs on Indian imports.
సో ఇండియా నుంచి మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, ఎవరైతే ఇండియా నుంచి ఇండియన్ ఇంపోర్ట్స్ చేసుకుంటారో ఆస్ట్రేలియాలో, ఇంపోర్ట్ డ్యూటీలు అవి లేకపోవడం వల్ల, అంటే లోవర్ ట్యాక్స్ బర్డెన్ ఉండడం వలన అరౌండ్ $225 మిలియన్ వర్త్ సేవ్ అయ్యాయి ఆస్ట్రేలియన్ కన్జ్యూమర్స్కి అని కూడా మనకు చెప్తున్నారు. హియర్ ఇట్ క్లియర్లీ షోస్ దాట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈసీటీఏ, ఓకే, బోత్ ఇండియా and at the same time simultaneously Australia, so they are getting benefited because of this particular trade deal. అందుకని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక సిఈసిఏ దీనికంటే ఇంకా మచ్ మోర్ కాంప్రిహెన్సివ్గా ఉండే విధంగా, ఇంకా మోర్ కవరేజ్ ఉండే విధంగా, ఇంకా మోర్ సెక్టార్స్ యాడ్ అయ్యే విధంగా మనం ఏంటి అని అంటే కనుక దానికి సంబంధించిన నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయండి. అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అండ్ టారిఫ్ డిస్కషన్స్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆస్ట్రేలియా ఇంకా ఏమడుగుతోంది అని అంటే కనుక వీ వాంట్ లోవర్ ఆర్ జీరో ఇంపోర్ట్ టారిఫ్స్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పర్టికులర్లీ సచ్ యాజ్ చిక్ పీస్, సో ద పిస్టాచియోస్, యాపిల్స్, వైన్, వీటిలన్నిటి మీద కూడా వీ వాంట్ ద లోవర్ ఆర్ ద జీరో ఇంపోర్ట్ టారిఫ్స్ అనేటువంటివి కంప్లీట్గా ఉండాలి. అంటే కంప్లీట్లీ ఈ ప్రొడక్ట్స్ మీద కూడా జీరో టారిఫ్ లేదా వెరీ లోవర్ టారిఫ్ మెయింటైన్ చేయాలి. దాని మూలాన ఏంటంటే ఆస్ట్రేలియన్ గూడ్స్ విల్ బీ కంపిటేటివ్ ఇన్ అవర్ ఇండియన్ మార్కెట్స్, సో దే విల్ బీ చీపర్, దే విల్ బీ అఫోర్డబుల్ ఇన్ అవర్ మార్కెట్ అనమాట. అండ్ అలాగే ఆస్ట్రేలియన్ ట్రేడ్ మినిస్టర్ డాన్ ఫెరల్ ఎంఫసైజ్డ్ దాట్ the value Australia could offer to India, particularly in agriculture. But he also acknowledged that India's concerns about sensitive sectors like farm and dairy products. See, here you should understand that అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ మన కంట్రీకి పెంచడం అంటే మన కంట్రీ కూడా అగ్రికల్చర్ డామినేటెడ్ కంట్రీనే. సో ఓకే, సో వీ ఆల్సో హ్యావ్ దిస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. ఈ విధంగా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద ఇంత లోవర్ టారిఫ్స్, జీరో టారిఫ్స్ మనం పెట్టినట్లయితే ఏమవుతుంది, మన యొక్క డొమెస్టిక్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఓకే, మన యొక్క డొమెస్టిక్ అగ్రికల్చరల్ సెక్టార్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది, మన ఫార్మర్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పి సో ది గవర్నమెంట్ ఈజ్ ఓకే, సో చాలా కాషియస్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెక్టార్స్లో ఏవైతే సెన్సిటివ్ సెక్టార్స్ ఉంటాయో వాటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి ఇంకా సీరియస్గాను. And even that was even admitted by the India's sensitivities. See, Mr. Farrell highlighted the Australia's understanding of the India's concerns, particularly in agriculture and dairy sectors, ensuring that ongoing talks will consider these sensitivities without adding the pressure on the Indian government. So వీటిని తగ్గించేయండి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టకుండా, సో ఖచ్చితంగా మేము ఏంటంటే ఈ సెన్సిటివిటీస్ని, బికాజ్ మీకు అగ్రికల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరీ సెక్టార్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎందుకంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అక్కడే ఉంది. ద పీపుల్ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఇట్. మేమేంటి అని అంటే కనుక వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ని జీరో చేసేయండి కంప్లీట్గా. ఆస్ట్రేలియన్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే కనుక ఇండియన్ మార్కెట్స్లో చీపర్గా ఉండేలా చేసేయండి, అంటే మీ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయ్యే విధంగా వద్దు అని చెప్పేసి ఆ సెన్సిటివిటీస్ని మేము కూడా అర్థం చేసుకుంటాము అని ఆస్ట్రేలియన్ మినిస్టర్ అయితే కనుక చెప్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా సిఈసిఏ, సో ద కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్, దట్ ఈస్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ సిఏ. అండ్ ఇంతకంటే ముందు అంటే ఇది ఇంకా ఈ నెగోషియేషన్స్ రన్ అవుతున్నట్టుగా ఒక బేసిక్ అగ్రిమెంట్ ఏం చేసుకున్నారు, ఈసీటీఏ. సో ఈసీటీఏ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక బేసిక్ అగ్రిమెంట్ అనమాట. ఈసీటీఏ స్టాండ్స్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇప్పుడు ఈసీటీఏ కంటే ఇంకా కాంప్రిహెన్సివ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో సిఈసిఏ మనకి రన్ అవుతుంది. ఇప్పుడు ఈసీటీఏ ఇన్ని బెనిఫిట్స్ రెండు కంట్రీస్కి ఇస్తుంటే సిఈసిఏ ఇంకా మోర్ కవరేజ్ తోటి ఇంకా మోర్ కాంప్రిహెన్సివ్గా మనం పెట్టడం వల్ల ఇంకా బోత్ కంట్రీస్ విల్ డెవలప్ టుగెదర్. ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద కంట్రీస్. అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యన ట్రేడ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నెగోషియేషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, దీస్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో ద నెక్స్ట్ ఆర్టికల్కి మనం వెళ్ళినట్లయితే, సో ది గవర్నమెంట్ మల్స్ ద డెసిషన్ టు సెండ్ జైశంకర్ ఫర్ ఎస్సీఓ. ఎస్ అండి, ద నెక్స్ట్ ఆర్టికల్. సో ద గవర్నమెంట్ మల్స్ ద డెసిషన్ టు సెండ్ జైశంకర్ ఫర్ ఎస్సీఓ. ఏంటి ఎక్కడికి ఎస్సీఓ ఏంటి మనకి? సో ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కదా. సో ఓకేనా, ఎస్సీఓ స్టాండ్స్ ఫర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్.
ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఇప్పుడు మనకి ఏంటంటే అక్టోబర్ 15th to 16th 2024లో హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ జరగబోతోంది. ఎక్కడ? ఇస్లామాబాద్లో జరగబోతోంది అనమాట. సో పాకిస్తాన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎస్సీఓ వాళ్ళ యొక్క హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ అయితే మనకి ఇప్పుడు అక్టోబర్ 15th 16th 2024లో ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఎవరు అటెండ్ చేస్తారు ఈ పర్టికులర్ మీటింగ్ని అనేటువంటి దాన్ని అయితే కనుక ఇప్పుడు డైలమాలో ఉన్నారండి సిచ్యువేషను. సో నౌ అయితే ఇండియా వచ్చేసి మనకి ఏంటంటే న్యూఢిల్లీ ఈజ్ కన్సిడరింగ్ టు సెండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ టు అటెండ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఈ యొక్క సమ్మిట్ని ఎందుకంటే పోస్ట్ 2016 తర్వాత ఇంకా మనకి ఏంటంటే ఇంకా ఎటువంటి మినిస్టర్స్ కూడా మనకి ఏంటి అంటే ఎక్సెప్ట్ కార్తార్పూర్ కారిడార్ ఇనాగ్రేషన్ గురించి తప్ప ఇంకా ఎటువంటి మీటింగ్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పాకిస్తాన్లో ఉన్నటువంటి వాటిని అటెండ్ చేయకూడదు. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద అటాక్స్ దట్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ బై పాకిస్తాన్ ఆన్ ద ఇండియన్ సాయిల్ అనేటువంటి విషయం మీదన మరి ఇప్పుడు ఈ యొక్క ఎస్సీఓ మీటింగ్ పాకిస్తాన్లో ఉంది కదా. సో దీనికి ఇప్పుడు ఎవరు అటెండ్ చేయాలి, అసలు అటెండ్ చేయాలా వద్దా అనేటువంటి విషయాల మీదన మనకి ఇప్పుడు నడుస్తుందండి డిస్కషన్ అనేటువంటిది. సో దీనికి సంబంధించి ఫార్మర్ హై కమిషనర్స్ ఏం చెప్తున్నారంటే టు ఇండియా టు పాకిస్తాన్ ఏం చెప్తున్నారంటే కనుక సో ఇండియా షుడ్ అటెండ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఇండియా సో ఖచ్చితంగా ఈ యొక్క సమ్మిట్ని అయితే కనుక అటెండ్ చేయాలి. బికాజ్ ఎందుకనంటే ఎస్సీఓ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్గనైజేషన్. బికాజ్ ద కంట్రీస్ సచ్ యాజ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా వీళ్ళందరూ కూడా మనకి ఆల్రెడీ మనకి ఏంటి అంటే కనుక ఈ పర్టికులర్ గ్రూపింగ్లో ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇండియా షుడ్ అటెండ్ దిస్ పర్టికులర్ మీటింగ్. సో బట్ హౌఎవర్ నో నీడ్ టు హ్యావ్ ఏ అంటే సో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన బైలాటరల్ రిలేషన్స్ స్ట్రెయిన్ అయ్యాయి, సో సస్పెండ్ అయ్యాయి అన్న ఉద్దేశాన్ని పెట్టుకుని ఈ యొక్క ఎస్సీఓ సమిట్ని అటెండ్ చేయకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ సో ఓకే టు కొలాబరేట్ ఆన్ ఎస్సీఓ, సో టు ఫోకస్ ఆన్ ఎస్సీఓ. సో ఎస్సీఓ మీద మనం ఏంటి అని అంటే కనుక మీటింగ్ అనేటువంటిది అటెండ్ చేయడము, ఆ యొక్క ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇష్యూని రైజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం ఏంటంటే వదులుకోకూడదు, ఖచ్చితంగా అటెండ్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే ఫార్మర్ హై కమిషనర్స్ చెప్తున్నారండి. సో దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్ అనమాట. సో దిస్ వుడ్ మార్క్ ఏ సిగ్నిఫికెంట్ డిప్లొమాటిక్ మూవ్ బికాజ్ ఇట్ కుడ్ పొటెన్షియల్లీ బీ ద ఫస్ట్ హై లెవెల్ విజిట్ బై అన్ ఇండియన్ అఫీషియల్ టు పాకిస్తాన్ ఇన్ నియర్లీ ఏ డెకేడ్. సో 2016లో మనకి ఏంటి అని అంటే కనుక లాస్ట్ టైం మనకి అటెండ్ అయితే జరిగింది కానీ బట్ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఎటువంటి మీటింగ్స్కి కూడా మనం అటెండ్ అవ్వలేదు. ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎస్సీఓ మీటింగ్ హోల్డ్స్ ఇంపార్టెన్స్ for the country's engagement in regional multilateral organizations despite the ongoing tensions with Pakistan. So India is always an active member with respect to collaborating in the while engaging with multilateral organizations andi prati multilateral organization lo kuda we always been remain a very active and as well as for example even Voice of Global South summit undi. So daniki even India is the champion of that particular summit. So prati multilateral summits lo nu kuda enti ante India is playing a very active role in that కాంటెక్స్ట్ ఆల్సో. జస్ట్ ఇస్లామాబాద్లో జరుగుతోంది మీటింగు అనే ఉద్దేశంతో లేకపోతే పాకిస్తాన్తో మన రిలేషన్స్ స్ట్రెయిన్ అయ్యాయి అనేటువంటి ఒక్క రీజన్ తోటి మనం ఏంటంటే ఎస్సీఓ సమిట్ అక్కడ పెట్టిన దాన్ని అటెండ్ చేయకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు అటెండ్ ఇట్, వీ హ్యావ్ టు టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో చూడండి, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ద సెండింగ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ టు పాకిస్తాన్ ఫర్ ద అప్కమింగ్ ఎస్సీఓ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీటింగ్. ఇఫ్ జైశంకర్ attends, it would be the first high level visit to Pakistan by an Indian official in nearly a decade. India's participation underscores its commitment to SCO, which is an important Eurasian organization despite the strained bilateral relations with Pakistan. సో ఎస్సీఓ గురించి మనం మాట్లాడుతూ ఈవెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా మాట్లాడుతూ సో ద ఎస్సీఓ ఈజ్ బేసికలీ దాట్ ఆర్గనైజేషన్ సో విచ్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ అపాన్ కాంబాటింగ్ ద టెర్రరిజం, రాడికలైజేషన్, ఎక్స్ట్రీమిజం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున అది ఇంకా ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ మచ్ మోర్ టు ఆఫర్ అని చెప్పేసి మనకి ఏంటంటే సో డెఫినెట్లీ వీ విల్ ఎంగేజ్ విత్ ఎస్సీఓ తోటి అయితే కనుక మేము ఖచ్చితంగా ఎంగేజ్ అయితే అవుతాము అని చెప్పి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా రీసెంట్గా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇన్ దిస్ context we have to see whether so the any Indian a particular person will attend this summit or not. So if it attends, then definitely that will be so that India have not left an opportunity to so collaborate, so to work on this particular issue anamata. The SCO is a crucial intergovernmental alliance
that promotes cooperation on political, economic and security matters among its member states. SCO includes 10 Eurasian countries such as China, Russia, India, Pakistan, and it provides for a important platform for dialogue on issues such as terrorism, trade, regional security. సో వీటన్నిటి గురించి కూడా మనం ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ టు గో అండ్ డిస్కస్, వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు SCO rather than that of the relations with Pakistan. Former High Commissioners to Pakistan emphasized that India should separate its bilateral differences with Pakistan from its engagement in multilateral forums like SCO. అంటే పాకిస్తాన్ తోటి మనకి ఏంటంటే డిఫరెన్సెస్ ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం వీ హ్యావ్ టు కంప్లీట్లీ సెపరేట్ ఇట్ ఫ్రమ్ ద మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్ విత్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్ విత్ ద SCO తోటి మనకు ఉన్నటువంటి మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్ అనేటువంటి దాన్ని మనకి ఆపకూడదు అని చెప్తున్నారనమాట. India and Pakistan, they have tense bilateral relations which worsened because of due to the events like Uri attack and Pathankot terror attacks. But however, experts suggested that India's participation in the SCO should not be hindered by these tensions. So the Ajay Bisaria, India's last High Commissioner, noted that attending the SCO would allow the India to fulfill its plurilateral commitments without engaging in bilateral talks with Pakistan, keeping the ball in the Pakistan's court itself. So he is basically suggesting that so no need to engage with Pakistan on bilateral relations, just go and attend the SCO summit and just come back అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో లాస్ట్ టైం మనకి చూసినట్లయితే 2023లో SCO ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ మనకి గోవాలో జరిగిందండి. అప్పుడు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ సో బిలావల్ భుట్టో వచ్చి మనకి అటెండ్ అయితే చేశారు. బట్ అక్కడ మనకి ఏంటంటే జస్ట్ మన యొక్క జైశంకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫారిన్ మినిస్టర్ బిలావల్ భుట్టో జస్ట్ నార్మల్ గ్రీటింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు తప్ప ఎటువంటి బైలాటరల్ మీటింగు కూడా పెట్టుకోలేదు. ఇదే విధంగా మనం ఏంటంటే వెళ్ళి అటెండ్ చేసి జస్ట్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్స్ చేసి SCO సమ్మిట్ అటెండ్ చేసి వచ్చేయాలి అనేటువంటిది ఎక్స్పర్ట్స్ యొక్క వ్యూ, ఫార్మర్ హై కమిషనర్స్ యొక్క వ్యూ అనమాట. అది మనకి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. వైల్ జయశంకర్ అండ్ పాకిస్తాన్స్ ఫార్మర్ మినిస్టర్ బిలావల్ భుట్టో exchanged the greetings during the SCO meet in Goa 2023, they did not hold any bilateral relations. India has maintained something called as no dialogue stance. So we won't talk, we won't have the dialogue with Pakistan since 2016 when India boycotted the SAARC summit following the terror attacks on its soil. However, India has attended the SCO meetings hosted by Pakistan in the past, such as during the Kartarpur corridor inauguration. దానికి సంబంధించినప్పుడు కూడా మనం ఏంటంటే సో 2 యూనియన్ మినిస్టర్స్ అయితే అటెండ్ అయ్యారు. స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఫర్ SCO ఇన్ ఇండియా. సో SCO యొక్క మెయిన్లీ SCO ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ బికాస్ ఇట్ ఈస్ మెయిన్లీ డీల్స్ విత్ ద కౌంటర్ టెర్రరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ స్టెబిలిటీ. అట్ ఏ టైం మనకేంటి అని అంటే కనుక వీవర్ లైక్ సో ఈ యొక్క టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్, రీజనల్ స్టెబిలిటీ ఈజ్ అట్ స్టేక్. సో ఎంగేజింగ్ ఆన్ దీస్ పర్టికులర్ ఫారమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారండి. అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్. Although Jaishankar's visit could open the door for a bilateral diplomatic exchange, the former diplomats asserted that there is no obligation to hold formal bilateral talks during the SCO meeting. So SCO meeting ki vellinappudu there is no obligation on the external affairs minister to go and have a bilateral meeting with respect to that of the Pakistan ministers toti meet avvalsinatuvanti avasaram aithe obligation aithe kanaka emi ledu, compulsory aithe emi ledu. Ala ani cheppi SCO ni manamu boycott cheyadam అనేటువంటిది అక్కడ మీటింగ్ అనేటువంటి దాన్ని సో జస్ట్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ పాకిస్తాన్ మనం దాన్ని ఆపకూడదు, ఆ ఆపర్చునిటీని వదులుకోకూడదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి SCO గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు తెలియాలి. SCO మనకి 2001లో అయితే కనుక ఫౌండ్ అయింది, ఎస్టాబ్లిష్ చేశారండి యాజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా. అండ్ ఇట్స్ ఎయిమ్డ్ అట్ పొలిటికల్, ఎకనామిక్, సెక్యూరిటీ కోఆపరేషన్ అమాంగ్ ఇట్స్ మెంబర్ స్టేట్స్. మెయిన్లీ మనకి ఒక ఫెయిర్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని ప్రమోట్ చేయడానికి, రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, కోఆపరేషన్ ఇన్ మల్టిపుల్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్, ఎకనామిక్, కల్చరల్, సైంటిఫిక్ కోఆపరేషన్ ప్రమోట్ చేయడానికి మనకి SCO అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. SCO ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నది కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈ మీటింగ్ జరగబోతుంది అనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి SCO అండర్లో. ఫస్ట్ వన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్.
the highest decision making body of the SCO. It comprises the heads of the state of member countries. It meets annually to set the strategic direction. సో SCO ఓవరాల్గా మనం తీసుకుంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ తీసుకుంటే ద టాప్ మోస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటి అని అంటే కనుక ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సెకండ్ది వచ్చేసి ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ బాడీ విచ్ ఫోకసెస్ ఆన్ మల్టీలాటరల్ కోఆపరేషన్ అండ్ ఇట్ మీట్స్ యాన్యువల్లీ. నెక్స్ట్ ది ఫారిన్ అఫైర్స్, ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట ఇది. It coordinates the organization's foreign policy, like involving the foreign ministers from the member countries. Like last year మనకి ఏంటి అని అంటే కనుక సో ద గోవాలో జరిగినటువంటి మీటింగ్ మనకి ఓకే. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేటర్స్ అంటారు. ఇట్స్ ఎ కీ బాడీ దట్ మేనేజెస్ ద SCO's యాక్టివిటీస్ అండ్ ప్రిపేర్స్ ఫర్ హై లెవెల్ మీటింగ్స్. అంటే ఒక్కొక్కసారి ఈ SCO గురించి మనకి కంప్లీట్లీ ఒక మెయిన్స్లో రిలేటెడ్లో కూడా వాట్ ఈజ్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్స్, డిస్కస్ అబౌట్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ SCO అని అడుగుతారండి. అలాంటప్పుడు మీరు ఈ యొక్క పాయింట్స్ అన్నీ రాసుకుంటూ వచ్చేస్తే కనుక ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. సో ఇలాంటి డిస్కస్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అవి మీరు ఏంటి అని అంటే కనుక ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఇవి రాసేయటం వల్ల ఇలాగా మనకి కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ద సెక్రటేరియట్ ఉంటుంది వీళ్ళకి కూడా మనకి అనేటువంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేయడం వల్ల ఆ యొక్క వాల్యూ అడిషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ద మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్మ్ ఆఫ్ SCO విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద డెసిషన్ మేడ్ బై ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ఇన్ బీజింగ్లో మనకి సెక్రటేరియట్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ RATS అనేటువంటి ఒక బాడీ ఉంటుందన్నమాట. RATS అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని అర్థం. It is based in the Tashkent. It is responsible for coordinating the efforts to combat terrorism, separatism, extremism. వీటిల్ని కంప్లీట్గా కాంబాట్ చేయడానికి, వీటిల్ని ఫైట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క RATS అనేటువంటి స్ట్రక్చర్ ఉంది. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అండి ఇది RATS అంటే కనుక. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ ఈస్ SCO బిజినెస్ కౌన్సిల్ అండ్ ఇంటర్బ్యాంక్ కన్సార్టియం. These bodies focus on promoting the economic cooperation and investment among the member countries. Overall, India's potential participation in upcoming SCO meeting in Islamabad reflects the importance of multilateral engagement even amid the bilateral tensions. సో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక దట్ క్లియర్లీ షోస్ ద ఇంపార్టెన్స్ దట్ వీఆర్ గివింగ్ టు దట్ ఆఫ్ ద మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్. ఈ యొక్క మల్టీలాటరల్ ఫారమ్స్ తోటి ఎంగేజ్మెంట్ అనేటువంటిది ఒక ఇదిని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట మన కంట్రీ యొక్క పొటెన్షియల్ పార్టిసిపేషన్ డిస్పైట్ ద బైలాటరల్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ నేషన్స్. ఎస్, సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, NCERTs ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే చాలామందికి NCERTs ఎలా కవర్ చేయాలి అనేటువంటిది తెలియదు. సో కాబట్టి NCERTsని కాంప్రిహెన్సివ్గా కవర్ చేయడానికి మనం NCERT ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి లాంచ్ చేశాము. యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు 5,000 ఛార్జ్ చేసేటువంటిది మీకు 4,000కే లభిస్తుంది. ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Gold loans to reach 15 lakh crore mark by March 2027. ICRA. సో ICRA వాళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఏ రేటింగ్ ఏజెన్సీ అండి. వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఎస్టిమేషన్ అయితే చెప్తున్నారు. గోల్డ్ లోన్స్ వచ్చేసి బై ద March 2027 నాటికి 15 లక్షల కోట్లు రీచ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ICRA వాళ్ళు చెప్తున్నారనమాట. ద గోల్డ్ లోన్ మార్కెట్ ఇన్ ఇండియా డ్రివెన్ బై బోత్ బ్యాంక్స్ అండ్ NBFCs ఈజ్ సెట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. సో ఈవెన్ మనలో కూడా చాలామంది యొక్క గోల్డ్ లోన్స్ అనేటువంటివి పెట్టి ఉంటారు ఆల్రెడీ. సో ఓకే, అకార్డింగ్ టు ద ICRA లిమిటెడ్, ది organized gold loan sector is projected to surpass 10 lakh crore in 2025 and reach 15 lakh crore by the year March 2027. So just a span of 3 years by March 2027 నాటికి మనకి ఏంటి అని అంటే కనుక 15 lakh crore అయితే కనుక ఇంక్రీజ్ అవ్వబోతోంది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. ఇట్ ఈజ్ డ్రివెన్ ప్రైమరీలీ బై ద బ్యాంక్స్ అగ్రికల్చరల్ లోన్స్ సెక్యూర్డ్ అగెన్స్ట్ గోల్డ్ జ్యువెలరీ అలాంగ్ సైడ్ NBFCs expanding their retail gold loan portfolios.
సో బ్యాంక్స్ ఏంటి అని అంటే కనుక అగ్రికల్చరల్ లోన్స్ సెక్యూర్డ్ ఎగెనెస్ట్ ద గోల్డ్ జ్యువెలరీ, అగ్రికల్చరల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఎగెనెస్ట్ ద గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇదిగా పెట్టుకుని అంటే కొలాటరల్గా సెక్యూరిటీ అసెట్గా పెట్టుకుని మనకి ఏంటి అని అంటే కనుక అగ్రికల్చరల్ లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ కూడా అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క రిటైల్ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోస్ని ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు, ఎక్స్పాండ్ అయితే చేస్తున్నారని చెప్పేసి మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. అవే పాయింట్స్ని ఎలాబరేట్గా రాశారు. ది ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఎక్సీడ్ 10 lakh crore in financial 25 and reach 15 lakh crore by 2027. The banks are expanding their GL portfolios at a CAGR of 26%, where NBFCs grow at a slower at 18%. The primary driver of growth for bank loan has been agricultural loans which are backed by gold jewelry. So in addition to agricultural loans, retail gold loans for banks also showed significant growth rate. సో ఓవరాల్ గోల్డ్ లోన్ మార్కెట్ తీసుకుంటే మన యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 63% అయితే కనుక మనకి ఆక్యుపై అయితే చేస్తున్నాయండి. ఇట్ అకౌంటెడ్ ఫర్ అబౌట్ దీస్ థింగ్స్ అప్ ఫ్రమ్ ద 54% ఇన్ మార్చ్ 2019. అంటే 2019లో మనం తీసుకుంటే 54% మాత్రమే గోల్డ్ లోన్ మార్కెట్ ఆక్యుపై చేసిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రోజున 63% మనకి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గోల్డ్ లోన్స్ అనేటువంటివి ఇస్తున్నాయంట. దిస్ రిఫ్లెక్ట్స్ ద ఇంక్రీజింగ్ డామినెన్స్ ఆఫ్ ద PSPs in the gold loan sector. In contrast, the share of the NBFCs and private banks have moderated during the same period, though NBFCs have maintained a stable share in the retail gold loans. ఎన్బిఎఫ్సిస్ లోన్ గురించి ఒక గోల్డ్ లోన్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్బిఎఫ్సిస్ విచ్ డామినేట్ ద రిటైల్ గోల్డ్ లోన్ సెగ్మెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 17 to 19% in 25. ICRA projects their growth at CAGR of 14%. విత్ ఏ స్లో డౌన్ ఇన్ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఎటువంటి కోలాటరల్లో పెట్టుకోకుండా లోన్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్సెక్యూర్డ్ లోన్. అంతే కదా, పర్సనల్ లోన్ ఎటువంటి సెక్యూరిటీని కూడా సో మనకి గ్యారంటీగా పెట్టకుండా మనకి ఏంటంటే లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. డ్యూ టు ద ఇంక్రీజ్డ్ విత్ స్లో డౌన్ ఇన్ అన్సెక్యూర్డ్ లోన్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ హెడ్విండ్స్, ద గోల్డ్ లోన్ మార్కెట్ ఈస్ పికింగ్ అప్ which are driven by higher gold prices and a growing preference for the secured loans. సో బ్యాంక్స్ వాళ్ళ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఇవి కూడా తగ్గించుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ అన్సెక్యూర్డ్ లోన్స్, సో దే ఆర్ ఫోకసింగ్ అపాన్ ద సెక్యూర్డ్ లోన్స్, పర్టికులర్లీ ద గోల్డ్ బేస్డ్ లోన్స్ అనమాట మనకి ఇవ్వడం అయితే కనుక ఈ యొక్క సెక్టార్ అయితే కనుక పికప్ అవుతోంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ద రైజింగ్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ హ్యాస్ పాజిటివ్లీ ఇంపాక్టెడ్ ద గోల్డ్ లోన్ బిజినెసెస్ యాజ్ బారోవర్స్ ఆర్ లెవరేజింగ్ ద హయ్యర్ లోన్ అమౌంట్స్ ఎగెన్స్ట్ దేర్ గోల్డ్ అసెట్స్. అంతే కదండి. సో గోల్డ్ లోన్ ప్రైస్ అనేటువంటిది పెరగటం వల్ల మనకి ఏమవుతుంది, మనం పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టినప్పుడు వాటి యొక్క వాల్యూ మనకి వచ్చేటువంటి దాని మీద వచ్చేటువంటి లోన్ అమౌంట్ కూడా మనకి ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. బికాస్ ఆ లోన్ అనేటువంటిది ఎలా ఇస్తారు, ఆ రోజున గోల్డ్ ప్రైస్ని ఆధారంగా చేసుకుని మనకి లోన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ట్రెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఇన్ టు ఫైనాన్షియల్ ఇయర్ 25, సపోర్టింగ్ ఫర్దర్ గ్రోత్ ఫర్ బోత్ బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్బిఎఫ్సిస్ యాజ్ వెల్. సో గోల్డ్ లోన్ మార్కెట్ అనేటువంటిది ఇట్స్ ఎ సెక్యూర్డ్ లోన్ మార్కెట్ కదా. అంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చరల్ లోన్ బ్యాక్డ్ బై గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నారు. ఒకవేళ ఆ పర్టికులర్ ఫార్మర్ కానీ లేదా ఆ పర్టికులర్ పర్సన్ కానీ ఇండివిజువల్ కానీ కట్టలేకపోతే బ్యాంక్ ఏం చేయొచ్చు, ఆ గోల్డ్ని ఆప్షన్ చేసేసుకుని వాళ్ళ మనీని వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇట్స్ ఎ సెక్యూర్డ్ లోన్ అనమాట. అక్కడ అన్సెక్యూర్డ్ లోన్స్కి ప్రిఫరెన్స్ అనేటువంటిది తగ్గిపోయి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే సెక్యూర్డ్ లోన్స్కి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎక్కువ ఇస్తున్నారు బ్యాంక్స్ అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు. ఎస్ అండి. సో the organized gold loan market is on a trajectory of strong growth driven by a combination of agricultural loans which are secured by gold jewelry and rising gold prices. While public sector banks are continued to dominate the market, NBFCs are expected to expand steadily especially in the retail segment. సో ఓవరాల్ మనం ఇవాళ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ లోన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, గోల్డ్ లోన్ మార్కెట్ గురించి చూసాము. సో హౌ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఎక్స్పాండ్ అనేటువంటిది, నెక్స్ట్ SCO గురించి అండ్ ద విజిట్ ఆఫ్ సో ద ఇండియన్ డెలిగేషన్ టు దట్ ఆఫ్ ద SCO ఇన్ ఇస్లామాబాద్లో జరుగుతోంది అనేటువంటి దాని గురించి, SCO మీద మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ పరిస్థితి ఏంటి అనేటువంటిది మీరు స్టడీ చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక
It is something related to that of the agricultural production, the fourth and final estimates from the Ministry of Commerce and Agriculture మనకైతే కనుక రావడం జరిగింది, వాటి గురించి చూసాము. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ ద క్రిటికల్ మినరల్స్ పరిస్థితి ఏంటి అనేటువంటిది చూసామండి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ క్వశ్చన్. సో లెట్స్ సీ ద టుడేస్ క్వశ్చన్. Coming to that of the today's question, మనం చూసినట్లయితే కనుక, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఇట్ యాజ్ వెల్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఓకే, పాయింట్ నెంబర్ 1, it is associated with Quad. Point number 2, it is based in Tashkent. Which of the above statements is or are correct? సో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్ గురించి మనం ఆల్రెడీ స్టడీ చేయడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్వాడ్ అంటున్నారు, సెకండ్ వన్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ తాష్కెంట్ అంటున్నారు. ప్లీజ్ డూ కమెంట్ ఇట్ ఇఫ్ యూ know the answer, and at the same time like the video if you have liked it. సో ఫ్రెండ్స్, ఇంకా ఈవేళ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసేవి ఏంటి అని అంటే కనుక ఏషియా పవర్ ఇండెక్స్ గురించి మనమైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగనే మనం ఏంటి అని అంటే కనుక సో అబేడ్ అని చెప్పేసి మనకి లైట్ వెయిట్ జాకెట్స్ గురించి మనమైతే డిస్కస్ చేస్తాము. అండ్ 10th కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సిపిఏ ఇండియా రీజన్ కాన్ఫరెన్స్ గురించి. సో అండ్ వీ టాక్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బీహార్ గవర్నమెంట్ అప్రూవ్స్ ద కల్లింగ్ ఆఫ్ నీల్గాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ బోర్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయ్యాయి. వీటి గురించి ఇవాళ నైట్ లైవ్ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దిస్ విల్ బి ద క్విజ్ క్వశ్చన్స్ ఫర్ టుడే. సో ఐ హోప్ ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్, యూ కెన్ ఆల్సో లుక్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్ కోర్స్ యాజ్ వెల్. సో దట్ యూ కెన్ యూ విల్ నాట్ లీవ్ ద అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో మీరు ఆ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు విడిచిపెట్టకుండా అవి కూడా మీరు అయితే కవర్ చేసుకుంటారు. వన్స్ అగైన్ జస్ట్ జెంటిల్ రిమైండర్, యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మనం 5,000 రూపీస్ది 4,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆఫర్ వ్యాలిడ్ ఏప్రిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ అ వెబ్సైట్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. బై బై అండి.